హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. గణేష్ సీసీ కెమెరా ఫుటేజ్ అంటూ తన ఫోన్లో ప్రేరణ సిద్ధార్థ్ చైన్ స్నాచింగ్ చేస్తున్న వీడియో సిద్ధార్థ్ ప్రేరణకు చూపెడతాడు. ఈ సాక్ష్యం చాలా, ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతాడు. సేమ్ డ్రెస్, సేమ్ బైక్, నంబర్ ప్లేట్తో సహా ఉంది. నేనేదో కక్షతో ఇలా చేశాను అనుకుంటున్నారు. తప్పు. అయినా మీ మీద నాకెందుకుంటుంది కక్ష? మీరెవరో నేనెవరో అంతా దైవలీల. మన చేతుల్లో ఏమీ ఉండదు అంటూ సుధాకర్తో, ఏం సుధా, ఏమైనా ఉంటుందా అని అడుగుతాడు. ఎక్కువ ఆలోచించకు, ఏముండదు సుధా అంటూ గణేష్ వెళ్ళిపోతాడు. ఇక ఇందిర గణేష్ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. సుధాకర్ ఇందిరకు ఫోన్ చేసి ఇందిరను ఎక్కడున్నామని అడిగి ప్రేరణ అరెస్ట్ అయిందని ఇందిరకు చెప్తాడు. ఇందిర ప్రేరణ నేరం చేయడం ఏమిటని కంగారు పడుతుంది. సుధాకర్, ప్రేరణ నేరం చేయదు అని నాకు తెలుసక్క, సాక్ష్యాలు బలంగా ఉన్నాయి అంటాడు. అక్క, ఇదంతా గణాగాడి కుట్రేమో అని డౌట్గా ఉంది అంటాడు. ఇందిర ఏడుస్తూ ఉంటే, నువ్వు ఏడవద్దక్క, నేను ఏదో ఒకటి ఆలోచిస్తానక్క. ఈ విషయం నీకు వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే తట్టుకోలేవని స్వయంగా నేనే చెప్తున్నాను. పైగా నువ్వు కంగారు పడి ఎక్కడ స్టేషన్కి వస్తావో అని రావద్దని చెప్పడానికి ఫోన్ చేశాను అంటాడు. ఇందిర, నా కూతురు పోలీస్ స్టేషన్లో ఉంటే రాకుండా ఎలా ఉండగలను అంటుంది. సుధాకర్, అక్క, నువ్వు ఇక్కడికి వస్తే నువ్వే ప్రేరణ తల్లివని గణాగాడికి తెలిసిపోతుంది. గణ ఇంట్లో పనిచేస్తున్నావని ప్రేరణకు కూడా తెలిసిపోతుంది. నా మాట విను, నేనున్నాను కదా. ప్రేరణను ఎలా బయటకు తీసుకురావాలో నేను ఆలోచిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండక్క అంటూ పై చెప్పి ఫోన్ కట్ చేస్తాడు సుధాకర్. ఇక కుమార్ సాహితీకి ఫోన్ చేసి సిద్ధార్థ్ చైన్ స్నాచింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడని చెప్పి సాహితీ అమ్మా నాన్నలకు ఈ విషయం చెప్పమంటాడు. సాహితీ కంగారు పడుతూ ఇంట్లోకి వెళ్ళి మంజు, విజయానందలను పిలిచి సిద్ధార్థ్ అరెస్ట్ అయిన విషయం చెప్తుంది. మంజు కంగారు పడుతూ ఉంటే విజయానంద్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మంజు విజయానందని చూసి, ఏంటండి మీరింకా అలా చూస్తున్నారు, ముందు వెళ్ళి వాడిని విడిపించి తీసుకురండి అంటుంది. విజయానంద్, అది కాదు మంజు, అసలు మన సిద్ధు ఏంటి, చైన్ స్నాచింగ్ ఏంటి అంటూ ఉంటే మంజు అది అబద్ధం అని అరుస్తుంది. ఎక్కడో ఏదో తప్పు జరిగిందండి, మనవాడు అలా చేయడు, అది మీకు తెలీదా అని అడుగుతుంది. విజయానంద్, అది నాకు తెలుసు మంజు అంటాడు. కానీ ఇలాంటి కేసులో సిద్ధుని ఎందుకు అరెస్ట్ చేశారో నాకు అర్థం కావడం లేదు అంటాడు. మంజు, అది తెలియాలంటే ముందు స్టేషన్కి వెళ్ళాలి అంటుంది. ఏ స్టేషన్ పోలీసులు ఇంతకు దిగసారారో ముందు కనుక్కోండి. ఎవరిని ఏ కేసులో అరెస్ట్ చేశారో ముందు ఆలోచించుకోమనండి. వాడికి 4 చివాట్లు పెట్టి సిద్ధుని బయటికి తీసుకురండి అని అంటూ ఉంటే విజయానంద్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే విశ్వాస్ కూడా అక్కడికి వస్తాడు. సాహితి, ఏంటి డాడీ ఇంకా ఆలోచిస్తున్నారు, వెళ్ళండి అంటుంది. మంజు, ఏంటండి మీరు ఇంత చెప్పినా ఎందుకు సంశయిస్తున్నారు అని అడుగుతుంది. నా బిడ్డ కోపిస్తే కానీ నేరస్తుడు కాడు. నా కొడుకు ఆవేశపరుడే, కానీ అలా దిగసారే పని ఎప్పటికీ చేయడు. మీరు వెళ్తారా లేక నన్నే వెళ్ళమంటారా అంటూ మంజు వెళ్ళబోతుంది. విజయానంద్ మంజుని ఆపి, వాడు మన బిడ్డ, నేనుండగా సిద్ధు కోసం నువ్వు వెళ్ళడం ఏమిటి మంజు? ఇప్పుడే వెళ్ళి సిద్ధుని విడిపించుకొస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. ఎవరు మన కొడుకును అరెస్ట్ చేశారో తెలుసుకుని వాళ్ళ ఒక్కొక్కరి అంతూ చూస్తాను అంటూ కోపంగా ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. విశ్వాస్, సార్ స్టేషన్కి వెళ్దామా, కార్ తీయమంటారా అని అడుగుతాడు. విజయానంద్, ఒక కాఫీ చెప్పరా అంటాడు. నాకు రిలాక్స్డ్గా కాఫీ తాగాలని ఉంది విశ్వాసం అంటాడు. విశ్వాస్, అదేంటి సార్ అంటాడు. విజయానంద్, సిద్ధుగాడు స్టేషన్లో ఉన్నాడు కదా, సిద్ధుగాడు ఉండాల్సిన చోటే ఉన్నాడు, ఇక మనకెందుకు టెన్షన్ అంటాడు. విశ్వాస్, మేడం గారికి ఏం సమాధానం చెప్తారు సార్ అంటాడు. విజయానంద్, 4 రోజులు వాడిని అక్కడే రెస్ట్ తీసుకొనిద్దాం, ఆ తర్వాత చూద్దాం. ఎస్ఐ వాళ్ళంతా మన వాళ్లే కదా అంటాడు. విశ్వాస్, మన సిద్ధు బాబుతో పాటు ఆ ప్రేరణను కూడా అరెస్ట్ చేసింది ఎవరో తెలుసా అంటూ గణ అని చెప్పడంతో విజయానంద్ షాక్ అవుతాడు. విశ్వాస్, ఇప్పుడు ట్రాఫిక్ నుంచి డైరెక్ట్గా సిఐగా ప్రమోషన్ తీసుకున్నాడు అంటూ ఉంటే విజయానంద్ కోపంగా విశ్వాస్ని కొట్టబోతాడు. విశ్వాస్, సార్ మినిస్టర్ గారే పోస్టింగ్ ఇప్పించారంట అంటాడు. ఇక ఐశ్వర్య రంజిత్కి కాఫీ ఇస్తుంది. రంజిత్ కాఫీ తాగబోతూ ఉంటే రంజిత్ ఫోన్ రింగ్ అవుతుంది. ఐశ్వర్య లిఫ్ట్ చేయండి అని అంటూ ఉంటే అవతలి వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే పక్కకు వెళ్ళాలని తెలియదా అంటాడు రంజిత్. ఐశ్వర్య నరకం చూపిస్తున్నాడు అనుకుంటూ తెలుసండి అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది. రంజిత్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇందిర, బాబు నేను ఇందిరను అంటుంది. రంజిత్ ఎవరని అడుగుతాడు. ఇందిర, బాబు నేను
మీ ఇంట్లో అద్దెకుండే ఇందిరను అంటుంది. రంజిత్ నేనెందుకు మర్చిపోతాను చెప్పండి అంటాడు. ఇందిర బాబు అనుకోకుండా నా పెద్ద కూతుర్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు అంటుంది. రంజిత్ నాకెందుకు ఫోన్ చేశారు అని అడుగుతాడు. ఇందిర ఎలా అయినా మా పెద్దమ్మాయిని తీసుకొస్తాను, కానీ వచ్చేసరికి ఎంత లేట్ అవుతుందో తెలియదు బాబు అంటుంది. రంజిత్ వచ్చాక ఫోన్ చేయండి, గేట్ తీస్తాను అంటాడు. ఇందిర ఈ విషయం మా చిన్నదానికి చెప్పకండి అంటూ ఉంటే రంజిత్ మీ చిన్నమ్మాయికి చెప్పకుండా ఉండాలంటే నాకు చెప్పడం ఎందుకు, తనకు చెప్పకండి అనడం ఎందుకు అంటాడు. ఇందిర నేను చెప్పేది మీకు అర్థం కాలేదనుకుంటాను బాబు అంటుంది. రంజిత్ అర్థమయ్యేలా చెప్పండి అంటాడు. ఇందిర నేను రావడం ఆలస్యం అయితే తను నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. నేను ఫోన్ తీయకపోతే కంగారు పడుతుంది. ఫోన్ తీస్తే విషయం తెలుస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చేస్తుంది. అందుకే మేము వచ్చేదాకా ఐశ్వర్యను మాకు ఫోన్ చేయకుండా ఆపాలి. తనను ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూడాలి అంటుంది ఇందిర. రంజిత్ ఈ చివరి మాట ఒకటి అర్థమైంది, ట్రై చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. రంజిత్ టెనెంట్ అని పిలుస్తూ ఉంటే ఐశ్వర్య ఏంటి చెప్పండి అంటూ రంజిత్ దగ్గరకు వస్తుంది. రంజిత్ ఒకసారి ఫోన్ ఇవ్వు అంటాడు. ఐశ్వర్య నా ఫోన్తో మీకేంటి పని అని అడుగుతుంది. రంజిత్ ఒక కాల్ చేసుకుని ఇస్తాను అంటాడు. ఐశ్వర్య మీ ఫోన్ ఉంది కదా అంటూ ఉంటే రంజిత్ నా ఫోన్ నుంచి లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇవ్వు ఫోన్ అంటాడు. ఐశ్వర్య తన ఫోన్ తెచ్చిస్తుంది. రంజిత్ తన ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టడం చూసి ఎందుకు సైలెంట్లో పెట్టారు అని అడుగుతుంది. రంజిత్ నీ ఫోన్తో పనుందని చెప్పాను కదా అంటూ నువ్వు రేపటిదాకా బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా నా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి అంటాడు. ఐశ్వర్య అదేంటి అని అడుగుతుంది. రంజిత్ అదంతే, ఈరోజు నీ రెస్పాన్సిబిలిటీ నాది అంటూ వెళ్ళబోతూ ఉంటాడు. ఐశ్వర్య తన ఫోన్ ఇవ్వమని అడుగుతుంది. రంజిత్ పనయ్యాక ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య ఏమైంది వీడికి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విజయానంద్ మినిస్టర్ జయరామ్కి ఫోన్ చేసి గణేష్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ గణాకి పనిష్మెంట్ ఇవ్వాలనే కదా వాడిని ట్రాఫిక్లోకి విసిరేశాము, అలాంటిది మీరేంటి వాడిని సడన్గా సీఏని చేసి అందలం ఎక్కించి నాకు షాక్ ఇచ్చారు అని అడుగుతాడు. జయరామ్ నాకు తగిలిన షాక్తో పోల్చుకుంటే నీకు తగిలిన షాక్ ఏంటి అని అడుగుతాడు. విజయానంద్ వాడు మా అబ్బాయిని అరెస్ట్ చేశారు సార్ అంటాడు. ఇప్పుడు మా అబ్బాయిని వదిలేయమంటే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో మీకు తెలియదు అంటాడు. జయరామ్ అవును తెలియదు అంటూ ఉంటే విజయానంద్ అది కాదు సార్, వాడు సిఐ పోస్ట్లో ఉంటే నాకు చాలా ప్రమాదం అంటాడు. జయరామ్ కానీ వాడు ఆ పోస్ట్లో ఉండడం నాకు చాలా అవసరమయ్యా అంటాడు. విజయానంద్ అసలు మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. జయరామ్ ఇరిటేట్ అవుతూ ప్రపంచం నాశనం అయిపోతుందయ్యా, ప్రతి వాడి చేతిలో ఫోను, ఎవరెవరో ఎక్కడెక్కడో వీడియోలు తీసేస్తున్నారు, జనాలకి ఎంత ప్రాబ్లం, గణా లాంటి వాడు డ్యూటీలో ఒక్కడుంటే చాలు, నేను నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటాము అంటాడు. విజయానంద్ నేను చెప్పేది వినండి అంటూ ఉంటే జయరామ్ విసిగించకయ్యా ఫోన్ పెట్టేయి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. విశ్వాస్ ఏమైంది సార్ అని విజయానంద్ని అడుగుతాడు. విజయానంద్ ఆ మినిస్టర్ ఏంటి ఇలా మారిపోయాడు అంటాడు. తను చచ్చేదాకా వాడు సిఐ పోస్టులోనే ఉండాలంటున్నాడు, ఏదో జరుగుతుంది, ఎందుకో ఆ మినిస్టర్ భయపడుతున్నాడు అంటాడు. విశ్వాస్ గణాగాడు ఏదైనా మందు పెట్టి ఉంటాడా అంటూ ఉంటే విజయానంద్ అదే అర్థం కావడం లేదురా అంటాడు. విశ్వాస్ సిద్ధుబాబు విషయం ఏం చేద్దాం సార్ అంటాడు. విజయానంద్ ఏం చేయాలి, ఎందుకు చేయాలి, వాడు లోపల ఉండడమే కదా మనకు కావాల్సింది, ఉండనివ్వు, వాడు లోపల ఉండడమే మంచిది అంటాడు. విశ్వాస్ కానీ మేడం గారు అని అంటూ ఉంటే విజయానంద్ అదేరా కలుక్కుమంటుంది అంటాడు. సిద్ధుగాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని ఆనందపడాలా, గణాగాడిని సీఐని చేసి షాక్ ఇచ్చారని బాధపడాలో ఏమీ అర్థం కావడం లేదు అంటూ తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు విజయానంద్. మంజు సాహితి విజయానంద్ని చూసి విజయానంద్ దగ్గరకు వస్తూ ఉంటారు. విశ్వాస్ విజయానంద్తో మేడం గారు వస్తున్నారు, మేడం గారిని ఫేస్ చేయాలి అంటాడు. మంజు విజయానంద్ దగ్గరకు వచ్చి మీరింకా ఇక్కడే ఉన్నారేంటండి అని అడుగుతుంది. విజయానంద్ నేను అదే ప్రయత్నంలో ఉన్నాను అంటాడు. మంజు ఇంట్లో ఉండి ప్రయత్నం చేయడం ఏమిటి అని అడుగుతుంది. విజయానంద్ ఇప్పుడే మినిస్టర్తో మాట్లాడాను, ఎందుకు ఇలా జరిగిందో మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాను అంటాడు. మంజు ఫోన్లలో ఎంక్వైరీ ఏంటి, నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా, ఎందుకు డిలే చేస్తున్నారు అని అడుగుతుంది. విజయానంద్ నేను డిలే చేస్తున్నానా మంజు, స్టేషన్లో ఉంది మన బిడ్డ, నీకెంత బాధ ఉంటుందో అంతకంటే నాకు ఎక్కువ ఉంది, కానీ వాడు ఏం చేస్తే ఇలా జరిగిందో నాకు అంతు చిక్కట్లేదు అంటాడు. మంజు వాడు ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ తప్పుడు పని మాత్రం చేయడు,
అసలు నా బిడ్డను అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికి ఉంది? నాకు అది తెలియాలి. సిద్ధు బయటికి రావాలి. ముందు మీరు బయలుదేరండి అంటుంది. విజయానంద్ అలాగే ఇప్పుడే వెళ్తాను అంటూ హడావిడిగా విశ్వాస్ని కూడా రమ్మని చెప్పి కారులో బయలుదేరతాడు. ఇక గణేష్ సుధాకర్ దగ్గరకు వస్తాడు. ప్రేరణ సిద్ధార్థులను చూస్తూ ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదేంటి అని అడుగుతాడు. సుధాకర్ వాళ్ళు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా సార్, అందుకే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి కాస్త ఆలోచిస్తున్నాను అంటాడు. గణేష్ అదంతా మనకెందుకయ్యా, మనం పోలీసులం, మన డ్యూటీ మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి, తప్పు చేసిన వాళ్లను శిక్షించాలి, నిర్దోషుల్ని వదిలేయాలి అంటూ సుధాకర్తో అంతే కదా సుధా అంటాడు. చట్టానికి ఎవరూ చుట్టం కాదు అంటూ ప్రేరణను చూస్తూ ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా అంటాడు. కానీ అది నిజం సుధా అంటాడు. పోలీసులకు అందరూ సమానమే. నేరం చేసిన వాళ్లను అరెస్ట్ చేయాలి, చేశాము. కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, చేద్దాము. కోర్టు చూసుకుంటుంది. కానీ ఇదంతా జరగాలి అంటే నువ్వు ఎఫ్ఐఆర్ రాయాలి కదా సుధా అని అడుగుతాడు. సుధాకర్కి పేపరు పెన్ను ఇచ్చి ఎఫ్ఐఆర్ రాయమంటాడు. సిద్ధార్థ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినంత మాత్రాన మేము నేరస్థలమైపోతామని అనుకుంటున్నారా అని అడుగుతాడు. ప్రేరణ కోర్టులో మమ్మల్ని ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన మేము చేయని నేరం రుసువైపోతుంది అనుకుంటున్నారా అని అడుగుతుంది. సిద్ధార్థ్ మీరు సృష్టించిన ఆధారాలు కోర్టు నమ్మితేనే మేము తప్పు చేసినట్టు అంటాడు. ప్రేరణ కోర్టు మీద మాకు నమ్మకం ఉంది. అబద్ధపు సాక్ష్యాలను కోర్టు ఎప్పటికీ నమ్మదు అంటుంది. గణేష్ మరి నిజమేంటి అని అడుగుతాడు. సిద్ధార్థ్ మా నిజాయితీయే అసలు నిజాన్ని బయటకు తీస్తుంది. సాక్ష్యాలు వాటంతటాపే వస్తాయి అంటాడు. గణేష్ సుధాకర్తో అంతకన్నా కావాల్సింది ఏముంది సుధా, అంతే కదా మేమంతా సంతోషిస్తాం అంటూ ఏం సుధా అంటాడు. సుధాకర్ అవును సార్ అంటాడు. గణేష్ మీరు తప్పు చేయలేదని కోర్టు నమ్మినా అలాంటి సాక్ష్యాలు మీరు తెచ్చినా అదే 10,000 అంటాడు. మీరిద్దరూ రేపటి పౌరులు. మీరు నిర్దోషులుగా బయటపడితే స్వీట్స్ కూడా పంచిపెడతాము అంటూ ఎవరికి ఇవ్వని అవకాశం ఈరోజు నేను మీకు ఇస్తున్నాను. ఇప్పటి నుంచి మీ ఫోన్స్ మీ దగ్గరే ఉంచుతాను. మీరు తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అంటే మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ట్రై చేసుకోండి అంటూ సుధాకర్తో వాళ్ళ ఫోన్లు వాళ్లకు ఇవ్వు అంటాడు. సుధాకర్ ప్రేరణ సిద్ధార్థుల ఫోన్లు ఇస్తాడు. గణేష్ సుధాకర్తో వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి కదా అంటాడు. సుధా 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. ఇది సినిమా డైలాగ్ సుధా, బాగుంది కదా అంటూ మనం ఆచరించాలి సుధా అంటాడు. ప్రేరణ సిద్ధార్థులతో మీరేంటి నా మొహం చూస్తున్నారు, ట్రై చేసుకోండి, ఛాన్స్ ఇచ్చినా వాడుకోరు అని అంటూ ఉంటాడు. అప్పుడే సిద్ధార్థ్ కోసం కుమార్ వస్తాడు. గణేష్ కుమార్ని చూసి అదిగో ఓ ఫ్రెండ్ దిగాడు, పర్లేదు మాట్లాడుకోండి, గట్టిగా మాట్లాడుకోండి అంటూ సుధాకర్తో ఎఫ్ఐఆర్ ఫినిష్ చేయమని చెప్పి హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి అంటూ గణేష్ వెళ్ళిపోతాడు. కుమార్ సిద్ధార్థ్తో సిద్ధు ఏంట్రా ఇది అని అడుగుతాడు. సిద్ధార్థ్ వాడు మమ్మల్ని కావాలని ఇరికించాడు అంటాడు. ఈ కేసు నుంచి బయటపడాలి అంటే ఒకే దారి ఉంది. చైన్ స్నాచింగ్ జరిగింది 10:40 AM అని వీళ్ళు చెప్తున్నారు. ఆ టైంలో మేము విశ్వనాథ్ గారి ఇంట్లో ఎగ్జామ్ రాస్తున్నామని ప్రూవ్ చేస్తే చాలు, వీడు మమ్మల్ని ఏమీ చేయలేడు అంటాడు. కుమార్ అదెలా ప్రూవ్ చేస్తాము అని అడుగుతాడు. సిద్ధార్థ్ విశ్వనాథ్ గారి ఇంటి బయట రోడ్లో సీసీ కెమెరాలు ఉండొచ్చు, అందులో మేమిద్దరం ఎప్పుడు విశ్వనాథ్ గారి ఇంట్లోకి వెళ్ళాము, ఎప్పుడు బయటకు వచ్చాము అన్నది టైంతో సహా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫుటేజ్ కావాలిరా అని అడుగుతాడు. కుమార్ ఓకే నేను చూసుకుంటాను, మీరు జాగ్రత్త అంటూ కుమార్ వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్ మాటలు విని సుధాకర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.